ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. అందరికీ నమస్కారం. నేను మీ ప్రత్యూష, లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్, డివైన్ ఎనర్జీ హీలర్. ఇందాక నేను చెప్పే వీడియోలో సెల్ఫ్ గా సబ్ కాన్షియస్ మైండ్ ని ఎలా ప్రోగ్రామ్ చేయాలి, ఈ ప్రోగ్రామ్ చేసే రీతిలో ఫస్ట్ వచ్చి నేను ఇన్నర్ విజన్ గురించి చెప్పాను. సో ఇన్నర్ విజన్స్ అంటే ఏంటి, అసలు ఇన్నర్ విజన్స్ ఎలా ఉంటాయి, దీంతో ఎలా కనెక్ట్ అవ్వాలి, ఇది ఎలా కనెక్ట్ అవుతాము అంటే మనం ఫస్ట్ స్టెప్, ఇది ఒక టెక్నిక్. ఈ టెక్నిక్ ఏంటి అంటే దీంతో మన సబ్ కాన్షియస్ మైండ్ ని చాలా క్విక్ గా ప్రోగ్రామ్ చేస్తుంది మనకు కావాల్సింది మేనిఫెస్ట్ అవ్వడానికి. ఇది ఎలా చేస్తాము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్ ని చూస్తావు, ఆ కార్ ని చూడు, నీ కళ్ళతో చూడాలి ఫస్ట్ విజన్. ఆ తర్వాత నువ్వు వేరే టైంలో రీకలెక్ట్ చేసుకో, ఏ కార్ ని నేను చూసాను, దాన్ని ఒక విజన్ లాగా నీ మైండ్ లో పిక్చర్ పడిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన లైఫ్ లో ఆల్రెడీ ఇన్నర్ విజన్ పనిచేస్తుంది. ఎలా అంటే, చిన్నప్పటి నుంచి మీరు ఏవో చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ ఒక వెకేషన్కి వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్కూల్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్ ఒక వెకేషన్కి వెళ్ళింది. ఆ వెకేషన్కి వెళ్ళినప్పుడు చాలా ప్లేసెస్ చూసిందనమాట. బ్యూటిఫుల్ ప్లేసెస్, బీచెస్, వాటర్, ఆ ప్లేసెస్ అన్ని చూసింది, ఫొటోస్ తీసుకుంది, పంపించింది. అయ్యో ఇది నేను చూశాను. అప్పుడు నేను చూశాను అవి. మా ఫ్రెండ్ ఇక్కడికి వెళ్ళింది, తను చూసిన ప్రతి ప్లేస్ నేను చూశాను. ఎందుకు అంటే ఇలా మనకు అవుతుంది. చిన్నప్పటి నుంచి మనం ఇన్నర్ విజన్స్ మేనిఫెస్ట్ చేస్తాం. కానీ ఇన్నర్ విజన్స్ లో మనం పాజిటివ్ మేనిఫెస్ట్ చేస్తాం, నెగటివ్ కూడా మేనిఫెస్ట్ చేస్తాం. మళ్ళీ నెగటివ్ ఏంటి అంటే, ఏదో గొడవ అయింది, ఒక సిచ్యువేషన్ అయింది, అది కళ్ళల్లో చూశాక మనకు షాక్ తింటాము. మళ్ళీ అది షాక్ మళ్ళీ ఇంకో చోట చూడటం మొదలు పెడతాం. ఎవరింట్లో గొడవ అయితే వెళ్ళిపోయి నుంచోని వాళ్ళ ఇంట్లో గొడవ ఏంటో చూడడానికి వెళ్తూ ఉంటాం. కొంతమంది వేరే వాళ్ళ ఇళ్లలో గొడవలకి చూడడానికి వెళ్తూ ఉంటారు. వాళ్ళ ఇంట్లో ఏదో గొడవ అయిందంట, మనం వెళ్ళి చూడాలి, అసలు మనం తెలుసుకోవాలి వాళ్ళ ఇంట్లో ఏమైంది. అవసరం లేదు. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు వాళ్ళ ఇంట్లో గొడవని చూసావో, నీ ఇన్నర్ విజన్ ప్రింట్స్ తీసేసుకుంటుంది. అది మళ్ళీ అది నీ ఇంట్లోనో నువ్వు ఇంకే చోటనో అది చూడడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఒకళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ కావచ్చు, ఒకళ్ళు బాధపడుతుంటే ఆ ప్రాబ్లమ్ ని మీరు మీ ఇన్నర్ ఇంప్రింట్స్ కి ఇవ్వద్దు, విజన్ కి. ఎందుకంటే థర్డ్ ఐ చాలా పవర్ఫుల్. మనం ఏదన్నా అడుగుతున్నప్పుడు ఇక్కడ మనం ఈఎఫ్టీ ట్యాపింగ్ లో మనం ఇక్కడ ఫస్ట్ ట్యాప్ చేస్తాం. ట్యాప్ చేస్తున్నప్పుడు మనీ అని ఇక్కడ ట్యాప్ చేయండి, మనీ వచ్చేస్తుంది. ఐఎమ్ హెల్దీ అని చెప్తూ ఇక్కడ ట్యాప్ చేయండి, ఆటోమేటిక్ మేనిఫెస్ట్. అంటే ఇది ప్రింట్స్ లాగా తీసేసుకుంటుంది మైండ్ లోకి. కొన్ని ఎమోషన్స్ కి మనం ఏదైనా చూస్తున్నప్పుడు, సిచ్యువేషన్ ని చూస్తున్నప్పుడు ఎమోషనల్ గా దానికి కనెక్ట్ అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ సినిమా చూస్తున్నాం, సినిమాలో ఏదో చాలా కష్టం చూపించారు అనుకోండి, అది చూడగానే మైండ్ లో కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి కూడా. ఎందుకంటే అది ప్రింట్ అయిపోయి ఎక్కడో విధంగా మళ్ళీ అలాంటి సిచ్యువేషన్ మన ఇంట్లో వాళ్ళు ఎవరో అదే సిచ్యువేషన్ వచ్చేలాగా కనిపిస్తుంది. సీరియల్స్ కూడా అంతే, మనం చూడగానే అది మనం ప్రింట్ తీసేసుకుంటాం, మళ్ళీ అది సిచ్యువేషన్ మన ఇంట్లో ఎక్స్పీరియన్స్ చేస్తాం. అందుకే మాక్సిమం పాజిటివ్ చూడడానికి ప్రయత్నించండి, నెగిటివ్ వద్దు. ఎందుకంటే నెగిటివ్ మాక్సిమం నీ ఎమోషన్ కి కనెక్ట్ అయ్యి అది ట్రామా క్రియేట్ చేస్తుంది, కంటిన్యూస్ గా ట్రామా క్రియేట్ చేస్తుంది. సో పాజిటివే మీరు చూడడానికి ప్రయత్నించండి. సో ఫస్ట్ స్టెప్, ఎలా మనం సబ్ కాన్షియస్ లో మనకి కావాల్సిన కోరికని చూడాలి. ఫస్ట్ ఏంటంటే, ఒక పేపర్ తీసుకోండి, న్యూస్ పేపర్స్ కావచ్చు, మ్యాగజైన్స్ కావచ్చు. దీంట్లో మీకు ఒక మంచి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక మంచి జ్యువెలరీ కనిపించింది, దాన్ని కట్ చేసుకుంటా, దాన్ని అలా చూస్తాను 2-3 టైమ్స్ చూస్తాను. ఎర్లీ మార్నింగ్ దాన్ని చూస్తాను, దాన్ని అలా మూసేస్తాను. కానీ డేలో నేను ఎప్పుడో ఒకసారి దాన్ని తలుచుకొని ఆ పిక్చర్ ని కళ్ళు మూసుకుని దాన్ని రీకలెక్ట్ చేసుకుంటాను, రిమెంబర్ చేస్తాను ఆ పిక్చర్ ని, సేమ్ పిక్చర్ ని. ఓకే, ఇది ఫస్ట్ స్టెప్, ఇన్నర్ విజన్ కి కనెక్ట్ అయ్యే ఫస్ట్ స్టెప్. నేను జ్యువెలరీ చెప్పకపోవచ్చు, కార్ అందరికి కనెక్ట్ అయ్యేది కార్. జ్యువెలరీస్ అంటే ఓన్లీ ఆడవాళ్ళకి కనెక్ట్ అవుతుంది కాబట్టి, సో జ్యువెలరీ నాకు బాగా గోల్డ్ ఇష్టము, జ్యువెలరీస్ ఇష్టము,
డైమండ్స్ ఇష్టము, ఇవన్నీ నాకు ఇష్టం కాబట్టి నేను దాన్ని చూసి దాన్ని విజన్ చేసి దాన్ని మేనిఫెస్ట్ చేస్తూ ఉంటాను. సో నార్మల్ గా చాలా మందికి కార్ ఇష్టం ఉంటుంది, కామన్ గా అందరికి కారు కావచ్చు, ఇల్లు కావచ్చు. సో ఒక ఇల్లుని మీరు చూస్తారు, దాన్ని కళ్ళు మూసుకొని దాన్ని కంటిన్యూస్ గా దాన్ని ఆ పిక్చర్ ని చూడండి, అంతే, ఇంకేం లేదు. దాన్ని విజువలైజ్ కూడా చేయక్కర్లా, ఆ పిక్చర్ ని మీరు కంటిన్యూస్ గా చూడండి. అదొక ప్రింట్ లాగా మీకు మైండ్ లో ఫామ్ అవుతుంది. అది ఏదో ఒక రోజు మీకు మేనిఫెస్ట్ చేసి పెడుతుంది. ఎందుకంటే ఇన్నర్ విజన్స్ ఆర్ సో పవర్ఫుల్. ఎంత పవర్ఫుల్ అంటే ఆ ప్రింట్ నే మైండ్ లో పెట్టేసినట్టు, అది ఎలా అంటే ఒక ప్రింట్ అవుట్ తీసినట్టు మీ మైండ్ లో అదొక పిక్చర్ చూడాలంతే. లేకపోతే మీకు ఈ వెకేషన్ కి వెళ్ళాలని ఉంది, ఆ వెకేషన్ బీచ్ నో దేనో అలా చూసి దాన్ని కంటిన్యూస్ గా రీకలెక్ట్ చేసినప్పుడే ప్రోగ్రామ్ అవుతుంది. దాన్ని మైండ్ లో రీకలెక్ట్ చేయాలి, ఆ ఒక్క పిక్చర్ ని. అది రీకలెక్ట్ చేస్తున్నప్పుడే మనకి ప్రోగ్రామ్ అవుతుంది. రీకలెక్ట్ చేయకుండా ఒకసారి చూసేసాను వదిలేశాను, నో, 3-4 టైమ్స్ రీకలెక్ట్ చేసినప్పుడు వస్తుంది. ఇంకొకటి కూడా ఇప్పుడు మనం సినిమా చూస్తాము, ఏదో సినిమా చూస్తాం, మంచి సినిమా. ఆ సినిమా చూసినప్పుడు ఆ సినిమా అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చాక పదే పదే ఆ సినిమా గుర్తొస్తుంది. ఆ సినిమాలో జరిగిన మంచివి కనిపిస్తాయి, చెడు కనిపిస్తాయి. దేని మీద ఎక్కువ ఫోకస్ ఎమోషనల్ గా మీరు కనెక్ట్ అయ్యారో అది మీకు ఈ రోజు కావచ్చు, రేపు కావచ్చు, అది మేనిఫెస్ట్ అవుతుంది. సినిమాలో ఉన్న ఒక సిట్యువేషన్, అలాంటి ఎమోషన్ తాలూకా సిట్యువేషన్ మీకు మేనిఫెస్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే అది ఇన్నర్ విజన్. సో నువ్వు ఇన్నర్ గా సేమ్ థింగ్, అది పిక్చర్ లాగా ఆ టీవీలో ఉన్న వాళ్ళే కనిపిస్తారు, ఆ సినిమాలో ఉన్న సిట్యువేషన్. ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి మూవీ చూస్తాం మనం, మాక్సిమం చిరంజీవి మూవీస్ నాకు ఎక్కువగా కళ్ళలో కనిపిస్తా ఉంటాయి. అంటే కళ్ళ కాదు, జస్ట్ నేను విజన్ చేస్తే కళ్ళు మూసుకుంటే కనిపిస్తా ఉంటాయి అనమాట. తన డాన్స్ కనిపిస్తా ఉంటది, అలా డాన్స్ చేస్తే బాగుండు. అలాంటి డాన్సర్స్ నే మనం చూస్తూ ఉంటాం మళ్ళీ ఏదైనా ప్రోగ్రామ్ లో, సేమ్ చిరంజీవి లాగా చేసేది. సో ఇన్నర్ విజన్స్ మీద ప్రాక్టీస్ చేయండి. ఈ రోజు నుంచి డైలీ ఒక పిక్చర్ పెట్టుకోండి, ఒక ఇమేజ్. ఈ ఇమేజ్ ని కళ్ళు మూసుకుని రీకలెక్ట్ చేయండి, మళ్ళీ దాన్ని గుర్తు తెచ్చుకోండి. డేలో ఒక 4 సార్లు 3 సార్లు గుర్తు తెచ్చుకోండి. అది తప్పకుండా 21 days లోపల మీకు మేనిఫెస్ట్ అవుతుంది. ఇది ఒక వెరీ వెరీ పవర్ఫుల్ ఇన్నర్ విజన్ ప్రాక్టీస్. నెక్స్ట్ నేను ఇంకొక ఇన్నర్ విజన్ ప్రాక్టీస్ లో ఇంకో అడ్వాన్స్ సెషన్ చెప్తాను. థ్యాంక్ యూ. ఏదన్నా క్వశ్చన్స్ ఉన్నా, ఏదన్నా మీకు దీనిలో ఇంకేమైనా తెలుసుకోవాలన్నా ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ. నమస్తే.